రండి రండి భాష ఇట్రా భాష. ఈరోజు మేము చాగలమరి దగ్గర 5 మంది రైతులకు మేము బోర్లు ఫుల్ సక్సెస్ ఇవ్వడం జరిగింది. అయితే మేము సర్వేలకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క రైతులు కూడా చెప్తూ ఉంటారు, సార్ మాకు నీళ్ళు పడితే మీకు డిన్నర్లు పెడతాము, మీకు ఏదేదో చేస్తాము, మీరు ఈ ఊర్లో ఇల్లు తీసుకొని ఉండాల్సి వస్తుందని ఎంతోమంది రైతులు చెప్తా ఉన్నారు. ఇన్ని రోజులు నేను చేసిన సర్వేలలో ఏ ఒక్క రైతు కూడా, అంటే వాళ్ళు పెట్టలేదని చెప్పడం అని కాదు, ఈ రైతులు మాత్రము నిరూపించుకున్నారు. అంటే వీళ్ళకి నీళ్లు పడిన ఆనందంలో ఈ చుట్టుపక్కల ఉన్న 200 మంది రైతులను పిలిపించి ఇక్కడ మనకు ఒక ఫంక్షన్లా క్రియేట్ చేసి నన్ను అభినందించడం జరిగింది. ఒకసారి రైతుల మాటల్లో తెలుసుకుందాము. సో ఏంది మా పరిస్థితి అనేది, ఆ మైక్ తీసుకురాయా, మాట్లాడు భాష, భాషకి. నమస్కారం అండి, నా పేరు ముల్లా ఖాదర్ హుసేను. నేను ఎక్స్ ఆర్మీ. నేను రిటైర్డ్ అయిన తర్వాత చాలా రోజుల నుంచి సార్కు సెర్చ్ చేస్తున్నాను ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా. అంటే నాకు నమ్మకం అనేది ఏరియాలో నీళ్ళు అనేటివి లేవు, మాది కొద్దిగా డ్రై జోనే. అందుకు నా నిర్ణయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జియాలజిస్టుతోనే పాయింట్ చూపెట్టుకోవాలా, ఆ జియాలజిస్టుతోనే మళ్ళీ బోర్ వేయించుకుంటే మాకు ఏదైనా పని ఉంటుంది అని చెప్పేసి ఆ విధంగా సార్కు నేను సెర్చ్ చేసి సార్ కాల్ చేసి నేను పిలిపించి మాట్లాడి సార్ రిక్వెస్ట్ చేసినాను. సార్ నాకు ఇప్పుడు టైం సరిపోదంటే, లేదు సార్ నా దగ్గర టైం లేదని చెప్పి పిలిపించాను. పిలిపించిన వల్ల సార్ వచ్చినారు, తొందరగా వచ్చి నాకు పాయింట్ చూసినారు. నేను రైతులకు చెప్పేది ఏంటంటే ఒకటి, మీరు 5-6 బోర్లు వేసి 10 బోర్లు వేసి 10 లక్షలు 5 లక్షలు పోగొట్టుకుంటారు. దానిలతో మీరు సంతృప్తి ఉండారు. టెంకాయోడు చెప్తే ఏం చెప్పినా మీరు వింటారు, కానీ టెంకాయల గురించి వద్దు. కానీ మనము ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి మనం టెక్నాలజీని నమ్మాలి. ఇప్పుడు రాబోయే కాలానికి మనము ముందడుగు వేయాలంటే టెక్నాలజీ నమ్మాలి. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరూ జియాలజిస్టుతో చూపెట్టుకొని రైతులు డబ్బులు పోగొట్టుకోకూడదు, వాళ్ళు బాగుపడాలని నేను చెప్తున్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ.